హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నటి రేణు దేశాయ్ మరోసారి ట్రోలర్స్ మీమ్స్ పేజ్లకి వార్నింగ్ ఇచ్చారు. చాలా కాలంగా తనను సోషల్ మీడియాలో వేధిస్తూ అసభ్యతకరంగా పోస్టులు పెడుతున్న వారిని ధైర్యంగా ఎదుర్కొంటున్న ఆమె అయితే తాజాగా పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవాతో అఖిరా, ఆద్య కలిసి తీసుకున్న ఫోటోపై ట్రోల్స్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి మీమ్స్ క్రియేట్ చేసే వారికి కుటుంబాలు లేవా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తన ఏడుపు వారికి తగులుతుందంటూ బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన పిల్లలపై వస్తున్న ట్రోల్స్కి గత కొన్ని రోజులుగా గట్టిగా సమాధానమిస్తున్నారు. అయినా సరే కొంతమంది పోకిర్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపడం లేదు. దీంతో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కామెంట్స్ బాక్స్ కూడా ఆఫ్ చేశారు రేణు దేశాయ్. అయితే తాజాగా మరోసారి ఈ ట్రోలర్స్ మీమ్స్ పేజ్ల అడ్మిన్ల గురించి ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవాతో అఖిరా, ఆద్య కలిసి తీసుకున్న ఫ్యామిలీ పిక్ ను షేర్ చేసిన ట్రోలర్స్ పై విరుచుకుపడ్డారు రేణు దేశాయ్. వీళ్ళు చేసే ట్రోల్స్ వల్ల ఈ రోజు తన కూతురు ఎంతో ఏడ్చిందంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. మీకు కుటుంబాలు లేవా అంటూ వారిని ప్రశ్నించారు. అసలు మీకు ఎమోషన్స్ లేవా? ఈ ఫోటోను నేను క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ జోకులు వేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మీమ్స్ క్రియేట్ చేస్తారా? మీకు కుటుంబం ఉంటుంది కదా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఉదయం ఒక చెత్త మీమ్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో తన తల్లి గురించి జోకులు వేస్తూ పెట్టిన ఓ పోస్ట్ చూసి నా కూతురు ఆద్య ఏడ్చింది. మీరు సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుటుంబాలపై జోకులు వేస్తారు, కానీ మీకు కూడా అమ్మ, అక్క, చెల్లెలు, కూతురు ఉంటారు కదా. నిజంగా మనుషులు ఇంతలా జంతువులా ఎలా మారుతున్నారో అర్థం కావడం లేదు. కేవలం మీ చేతిలో ఇంటర్నెట్ ఉంది కదా అని సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఏమైనా పోస్ట్ చేస్తారా అంటూ రేణు దేశాయ్ ఫైర్. కూతురు ఈరోజు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా ఆమె ఏడుపు మీకు తగులుతుంది. ఆ కర్మ మీరు అనుభవిస్తారు. మాపై ట్రోల్స్ చేసిన మీమ్స్ పేజ్ అడ్మిన్లకి ఒక తల్లి ఇచ్చే శాపం ఖచ్చితంగా తగులుతుంది. ఈ పోస్ట్ పెట్టే ముందు ఒక 100 సార్లు నేను ఆలోచించాను, కానీ నా కూతురు పడిన బాధ చూసి పెట్టకుండా ఉండలేకపోయాను అంటూ రేణు దేశాయ్ ఆవేదన చెందారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రేణు దేశాయ్ తన పిల్లలపై ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది అఘాయిత్యాలు. దీనిపై ఓపిక ఉన్నంత వరకు పోరాడిన రేణు ఇక వాళ్ళ పాపాన వాళ్ళని వదిలేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ ఈ రోజు తన కూతురి కన్నీళ్ళకి కారణమవ్వడంతో తట్టుకోలేక మరోసారి పోస్ట్ పెట్టారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.